డైరెక్ట్ అయితే బాలాజీ దర్శనం చేసుకుంటాం. ఇక్కడ నుంచి నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జామోన్ యూట్యూబ్ ఛానల్. మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా టాప్ మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా మన దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి తిరుపతికి అయితే రావడం జరిగింది. తిరుపతిలో వీడియో అయితే మామూలు రాలేదు. ఆ గ్రీనరీ కానీ ఆ వైబ్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. వీడియోని అయితే చివరిదాకా చూసి ఎంజాయ్ చేయండి. అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే తిరుపతిలో మనం అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయ్యి కాస్త పైకి వచ్చామో లేదో మనకి అప్పుడే అల్పహారాలు అయితే అందుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ రాజగోపురం దగ్గర పోతున్నాం. అంబులెన్స్ కూడా ఉందండి. మనకి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అంబులెన్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఏమైనా ఎమర్జెన్సీ అయితే మిమ్మల్ని వేసుకొని పోతారు ఇంటికి. ఇంకా ఇప్పుడైతే లోపలికి స్వామివారి పాదయాత్ర అయితే స్టార్ట్ చేద్దాం. ప్రసాదం తినుకుంటే అది కూడా లాగిచ్చేద్దాం. ఇంకా ప్రసాదం అయితే మత్స్యావతార గోవిందా గోవిందా. మన దశావతారంలో స్వామివారి దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం ఫ్రెండ్స్. మనం మత్స్యావతారాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళా యథావిధిగా ప్రసాదం ఇక్కడ పెట్టినా తినుకుంటూ మళ్ళా ముందుకు వెళ్ళిపోవడమే. మెట్లు ఎక్కుతుంటే మొదట్లోనే మనకి ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనం ఇచ్చారు. మనమైతే సింధూరం పెట్టుకున్నాం. చాలా అతికమైంది సింధూరం అనేది. రావడంలే ఏదో వచ్చిన కాటి పెట్టుకున్నాం. మనకి మిగతా మెట్లు ఎక్కేదానికి బలమంతా కావాలని స్వామివారిని అయితే వేడుకుందాం. ఇంకా మళ్ళా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే. శ్రీ నరసింహ అవతార గోవిందా గోవిందా. ఇప్పుడైతే మనం స్వామివారి 4వ అవతారం దగ్గర అయితే ఉన్నాం. నరసింహ అవతారం ఒక భక్తుని కోసం, భక్త ప్రహ్లాదుని కోసం కాపాడడానికి అవతరించిన అవతారం ఇది. లక్ష్మీ నరసింహ అవతారం 4వ అవతారం అయితే దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడు మనం మళ్ళీ 5వ అవతారానికి అయితే బయలుదేరదాం. సగం మెట్లు అయితే పూర్తి చేసుకున్నాం. స్వామివారి అలిపిరి మెట్లు అయితే 4 అవతారాలు అయితే ముగించుకున్నాం దర్శనం. భక్తుల హడావిడైతే రద్దీ చాలా విపరీతంగా ఉంది ప్రజెంట్. శ్రీకృష్ణ అవతార గోవిందా గోవిందా. ఇప్పుడైతే మనం 9వ అవతారం శ్రీకృష్ణ అవతారం దగ్గర అయితే ఉన్నాం. శ్రీకృష్ణుడు మన మాటల్లో చెప్పాలంటే అద్భుతమైన అవతారాల్లో కల్లా మన మానవ మొత్తం జీవితానికి ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా, ధర్మంగా న్యాయంగా అని అన్నీ బోధించిన బోధకుడు. ఇట్లాంటి ఎన్నో గొప్ప విషయాలు మన దాకా భగవద్గీత ద్వారా అందించిన ఒక గొప్ప ఆదర్శ పురుషుడు శ్రీకృష్ణుడు. అంత గొప్ప పురుషుని దర్శనం అయితే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. నెక్స్ట్ చివరి అవతారం కల్కి అవతారానికి అయితే బయలుదేరదాం. శ్రీ కల్కి అవతార గోవిందా గోవిందా. స్వామివారి అవతారాల్లో చివరి అవతారం కల్కి అవతారం, 10వ అవతారం. ఇదే ఇంకా చివరి అవతారం, కలియుగాన్ని ముగించే అవతారం ఈయననే కల్కి అవతారం. ఆయన దర్శనం అయితే ముగించుకున్నాం, చివరి అవతారం దర్శనం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ యథావిధిగా సాగిపోదాం. ముందర ఏవైనా కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ. జుంకలు చూడండి, అన్ని మందలు ఉన్నాయి. అంతా ఫీడ్ చేస్తున్నారు జనాలు అంతా. అవైతే అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. అటు అన్నీ అయితే అటు సైడ్ అయితే వెళ్ళిపోయినాయి. మోకాల్ మెట్టు దగ్గర అయితే చేరుకున్నాం. పోతా ఉన్నాం మోకాల్ మెట్టు దగ్గర నుంచి. మనల్లో అయితే చాలామంది అతి కష్టం పైన అయితే ఎక్కుతూ ఉన్నారు మోకాళ్ళ పైన. మనతో మామూలు నడిచేదానికి కాదు, మోకాళ్ళ మీద నడిస్తే ప్యాకే. వరుసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మోకాళ్ళ మీద అయితే మనతో కాదని చెప్పి
ఇంకా నెక్స్ట్ ఇంకొక 300 స్టెప్స్ ఏమో, ఆ తర్వాత అయిపోతే ఇంకా అలిపిరి స్టెప్స్ అయితే, స్వామివారి స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఫైనల్గా అయితే అతి కష్టం పైన స్వామివారి అలిపిరి మెట్లయితే ముగించుకున్నాం. ఫ్రెష్ అప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మాధవ నిలయంలో. ఇంకా తర్వాత అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తర్వాత వెంటనే బాలాజీ బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాం. ఇవాళ మామూలుగా అయితే నిన్ననే వెళ్ళాల్సింది, నిన్న ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడైతే ఇంకా దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే బాలాజీ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫ్రీ బస్ ఎక్కి అట్నుంచి అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవడమే. అదిగోండి అక్కడే బాలాజీ స్టాండ్, అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అదిగోండి బాలాజీ, బయట అయితే బాలాజీ దర్శనం అయితే చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇంకా పక్కనే ఫ్రీ బస్ స్టాండ్, అక్కడికైతే వెళ్ళి వెయిట్ చేస్తాం. చాలా మంది అయితే ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. బస్సు వస్తే వెళ్ళిపోవడమే ఫ్రీ దర్శనానికి అయితే. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా బాలాజీ స్టాండ్ నుంచి. ఎందుకంటే అక్కడ చాలా జనాలు హెవీగా ఉన్నారు బస్సుల కోసం. మనం కష్టమే ఆ బస్సులో వెళ్ళడం, అంత జనాలు ఉన్నారు ఈరోజు. అందుకని చెప్పి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంట ఫ్రీ దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. దర్శన్ క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ప్రజెంట్. ఇంకా ఇక్కడ నుంచి దర్శనం అయితే 30 గంటల పైన పడుతుందని చెప్పి అయితే డిస్ప్లే చేసినారు. తొందరగా అయిపోవాలని అయితే కోరుకుంటున్నాం దర్శనం. మరి ఎంత టైం పడుతుందో మళ్ళీ చూడాలి. ఓం నమో వెంకటేశాయ అండి అందరికీ. దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. దాదాపు సుమారుగా 24 గంటలు అయితే పట్టింది మాకి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నందువల్ల స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. కానీ టైమింగే చాలా ఎక్కువైంది, 24 గంటలు పైన పట్టింది మాకైతే. మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అట్లే వెంగమంలో ఫుడ్ కూడా కంప్లీట్ అయితే తినడం చేసుకున్నాం. ఇంకా ఇంతటితో తిరుపతి వ్లాగ్ అయితే కంప్లీట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.